సాయిరామ్. విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ విశ్వకర్మ. ఈరోజు ఇప్పుడు టాపిక్ ఏంటంటే ఒకరు అడుగుతున్నారు ఏంటంటే కామెంట్స్లో పెట్టారు. ఇది జనరల్గా ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే కామెంట్స్కి ఆన్సర్ అడుగుతూ ఉంటారు కదా, వాటిపైనే వీడియో చేయడం కొంచెం బాగుంటుందని, ఎంతోమందికి డౌట్ ఉంటుంది కదా, అది క్లియర్ చేస్తే బాగుంటుంది అన్నట్టు నా ఒక సలహా ఇద్దామని. వాడు అడగడం ఏంటంటే, గురుగారు ఆగ్నేయంలో ఆయువులో మెట్లు వేసుకోవచ్చా? ఆయువు సద్వర్గుల్లో ఒకటి, 6 ఎలిమెంట్స్ ఉంటాయి, దాంట్లో అదొకటి ఎలిమెంట్. ఆ రోజుల్లో ఏంటంటే ఆయువు ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి కట్టేవాళ్ళు. క్షేత్రపాలకులు వాటిని డివైడ్ చేసి 8తో డివైడ్ చేసి 120తో మల్టిప్లై చేస్తే ఒకటి వస్తుంది. అది చాలా ఇన్డెప్త్ వాస్తు అది. కానీ ఈ రోజుల్లో మనం అవన్నీ పాటిస్తే అసలు ఇల్లు కట్టగలమా? వాస్తుశాస్త్రం అనేది అందరికీ అందుబాటులో ఉండాలి. అలాంటివన్నీ మనం పాటించి కట్టాలంటే స్థలం చాలా పెద్దగా ఉండాలి. అన్ని వైపులా ఖాళీ స్థలాలు ఈక్వల్గా వదలాలి. బ్రహ్మస్థానానికి ఆకాశానికి ఖాళీగా వదలాలి. మనం ఇప్పుడు పాటించే హానెస్ట్గా చెప్పాలి, న్యాయంగా మాట్లాడాలంటే ప్రస్తుతానికి మనం ఇప్పుడు పాటించే వాస్తు నాట్ ఈవెన్ 1% ఆఫ్ యాక్చువల్ వాస్తు సైన్స్. సరే, దీంతో కూడా మనకు మంచి రిజల్ట్స్ వస్తున్నాయి, ఎంతోమంది బాగుపడుతున్నారు కూడా. అంత డెప్త్కి వెళ్ళి మనం ఇల్లు కట్టుకోవడం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఊరికే జనాలు ఇబ్బంది పెడుతున్నారేమో అని నాకు అనిపిస్తుంది. కొంతమంది వాస్తు చెప్పేవాళ్ళు ఆయు అని, వరుగులని, యోని అని, సరే అవన్నీ ఉన్నాయి, కాదని అనట్లేదు. కాలానుగుణంగా వాటికి కూడా కొంచెం కాలం చెల్లింది అనొచ్చు. ఎందుకంటే అవన్నీ పాటిస్తే మనం ఇప్పుడు ఇల్లు కట్టుకోవడం చాలా కష్టం. ఆగ్నేయంలో మెట్లు ఎలా కట్టుకోవాలి? తూర్పు కాంపౌండ్ వాళ్ళకి ఆనుకోకుండా కట్టుకోవాలి. తూర్పు ఆగ్నేయంలో మెట్లు వేసుకోవచ్చు. డబుల్ ఫ్లైట్ స్టేర్స్ చక్కగా హాయిగా కట్టుకోవచ్చు. కానీ ఎలా కట్టుకోవాలి? దానికి ఒక పద్ధతి అంటూ ఉంది. దక్షిణంలో మనం ఎంతైతే ఖాళీ స్థలం వదిలేమో ఇంటి దక్షిణ గోడకు పారుగా కట్టుకోవాలి ల్యాండింగ్. కానీ కొంతమంది అక్కడక్కడ ఏం చేస్తుంటారంటే స్థలం కలిసి వస్తుంది అని దక్షిణం కాంపౌండ్ పైన ల్యాండింగ్ వేసేస్తూ ఉంటారు. అలా కట్టుకుంటే దక్షిణాగ్నేయం కప్పేసిన దోషం ఏర్పడి ఆ రిజల్ట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. వాస్తులో నేను డిఫెక్టివ్ అనను, ఇలా ఉంటే ఇలా రిజల్ట్ వస్తుంది అంటాను. దోషం అనడం కంటే కూడా ఇప్పుడు దక్షిణాగ్నేయం కప్పేసిన ఫలితాలు ఉంటాయి, కానీ ఆ దోషం అంటే కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. కప్పేసాం కాబట్టి దక్షిణాగ్నేయం కప్పేస్తే ఏం ఫలితాలు ఉంటాయో ఆ ఫలితాలన్నీ ఉంటాయి. ఇంట్లో ఏం శుభకార్యాలు జరగకపోవడం, డబ్బు ఉండి కూడా పెళ్ళిళ్ళు బాగా డిలే అయిపోవడం, కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడడం, ఆరోగ్యం మగవాళ్ళకి క్షీణించిపోవడం, అసలు డబ్బు అలా వృధా ఖర్చు అయిపోవడం, అతివృష్టి అనావృష్టిగా బాగా ఏనుగులాగా ఉన్నవాడు పీనుగులాగా అయిపోవడం, ఇలాంటి కొన్ని రిజల్ట్స్ అంటూ ఉంటాయి. అలా తూర్పు గోడ కాంపౌండ్ వాళ్ళకి ఆనుకోకుండా అంటే ఎంత వదలాలి? దానికి ఒక క్యాల్కులేషన్ ఉంది. ఇందాకే అన్నాను, అవన్నీ మనం క్యాల్కులేట్ చేస్తే మనం కట్టుకోవడం కష్టం. తూర్పు కాంపౌండ్కి మెట్లకి కనీసం ఒక 2 అడుగులైనా ఆకాశానికి ఓపెన్గా ఉండాలి. కానీ కొంతమంది అతి తెలివి అనుకుంటా నేను, పుస్తకాలు అక్కడక్కడ చదివేసి ఒక కాంపౌండ్కి ఆనుకోకూడదు అంతే కదా అని మధ్యలో పేపర్ వేస్తున్నారు. మెట్లకి తూర్పు కాంపౌండ్ వాళ్ళకి మధ్యలో ఒక అట్ట ముక్క లేకపోతే పెద్ద షీట్ పాలిథిన్ కవర్ పెట్టి కట్టేస్తున్నారు. అది ఎప్పుడు కనబడుతుంది? అక్కడ వాళ్ళు కష్టాలు పడుతూ ఉంటే నన్ను తీసుకెళ్తారు కదా, గురుగా ఏమైనా దోషం ఉందా మా ఇంట్లో చూడండి, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని. తీరా అక్కడికి వెళ్ళి మెట్లు తీసేయాలమ్మా అంటే తీసేసేటప్పుడు మళ్ళీ విజిట్కి వెళ్తా కదా, అక్కడ కనబడుతుంది, పేపర్ వస్తుంది. ఏంటి ఇలా పేపర్ ఉందంటే, మాకు ఎవరో చెప్పారండి తూర్పు గోడకు ఆనుకోకూడదు కదా, అందుకే పేపర్ పెట్టి కడితే ఏం కదని కట్టేశాను. ఇక్కడ గమనించవలసింది ఏంటంటే తూర్పు కాంపౌండ్కి ఆనుకోకుండా అంటే మెట్లకి తూర్పు కాంపౌండ్కి మధ్యలో కనీసం 1.5-2 అడుగులైనా కంప్లీట్ ఆకాశానికి ఓపెన్గా ఉండాలి. ఇలాగో మనం 4 పక్కల ఖాళీ స్థలాలు వదులుతాం. తూర్పు కంటే పశ్చిమంలో తక్కువ ఖాళీ స్థలం, ఉత్తరం కంటే దక్షిణంలో కొంచెం ఖాళీ స్థలం వదులుతాం. అంటే 4 పక్కల ఇంటికి ఖాళీ స్థలాలు వచ్చాయి. సరే దక్షిణంలో ఖాళీ స్థలం లేదనుకోండి, కానీ
కంప్లీట్ తూర్పులో మాత్రం మెట్లకి తూర్పు కాంపౌండ్ వాళ్ళకి మధ్యలో ఆకాశానికి ఓపెన్గా ఉండాలి. అది సరైన పద్ధతి. అలా కట్టుకోవాలి. కట్టుకుంటే ఫలితాలు ఆగ్నేయం కప్పేసిన దోషం ఏర్పడదు. ల్యాండింగ్ తీసుకెళ్ళి దక్షిణ గోడ పైన వేసి దక్షిణ ఆగ్నేయం కప్పేసిన దోషం ఏర్పడుతుంది. తూర్పు గోడకు ఆనుకొని కట్టేసామనుకోండి, కాంపౌండ్ వాళ్ళకి ఆనుకొని కట్టేస్తే ఏమవుతుంది? తూర్పు ఆగ్నేయం కప్పేసిన దోషం ఏర్పడుతుంది. అంటే రిజల్ట్స్ అన్నీ కూడా తూర్పు ఆగ్నేయం కప్పేసిన రిజల్ట్సే ఉంటాయి. అనుకోని ఖర్చులు, సడన్గా ఏదో ఖర్చులు వచ్చి పడతాయి. మనం ఇంకా దేనికో డబ్బు తీసి పక్కన పెట్టుకుంటాం, ఇలా ప్లాన్ చేసుకుంటారు. సరే దీనికి పెడతామని చిన్నగా సేవ్ చేసుకుంటూ ఉంటారు. సడన్గా ఇంకేదో పెద్ద ఖర్చు వస్తుంది, దానికి పెట్టేయాలి, తప్పదు. అనుకున్నది అలా ఉండిపోతుంది, దీనికి పెట్టేయబడుతుంది. ప్రతి వస్తువు కూడా ఇంట్లో అయిపోతూ ఉంటాయి. గ్రాసరీసే కావు, ప్రతిది కూడా. నాకు కొంతమంది చెప్పారు, ఆ దోషం సవరించాక గురుగారు మా ఇంట్లో టూత్పేస్టు సోపులు కూడా అయిపోవట్లేదు అని. ఎంత వాడినా అలాగే ఉంటుంది, చాలా రోజులు వస్తున్నాయని. ఇంట్లోనే సెకండ్ సంతానం పైన ప్రభావం చూపుతుంది. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా వాళ్ళపైన తూర్పు ఆగ్నేయం కప్పేసిన దోషం ఉంటుంది. అది తూర్పు ఆగ్నేయం కప్పేస్తే ఫలితాలు వాళ్ళపైన ఉంటాయి. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, శాస్త్రంలో అన్నీ ఉన్నాయి, కాదని అన్ను, కానీ తూర్పు ఆగ్నేయంలో మెట్లు ఇలా కట్టుకోవాలి. కానీ ఆయువులో కట్టుకోవచ్చు. ఆయువు ఏం చేస్తుంది? ఇంటి యొక్క ప్రాణం ఎంతవరకు ఉంటుందని చెప్తుంటారు. దానికి ప్రాణం ఉంటుంది, లేదని అన్ను. కానీ అవన్నీ చూస్తే ఇప్పుడు మనం కట్టుకోవడం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ప్రాక్టికల్గా. నేను గత 45 ఇయర్స్గా ఈ ఫీల్డ్లో ఉన్నాను. ప్రతి చోట ఇలాగే కట్టిస్తున్నాం. నేను ఆయువు వరకు జోలికి వెళ్ళను. అంటే ప్రాక్టికల్గా వాటిని ఫాలో చేయడం ఇబ్బంది. సరే, మందిరాలు కట్టిస్తున్నాం, గుళ్ళు గోపురాలు కట్టిస్తున్నాం, వాటికి పాటిస్తాం. అక్కడ ఖాళీ స్థలం చాలా ఉంటుంది, అక్కడికి ఎంతోమంది వస్తుంటారు. అదొక ఎనర్జీ ప్లేసు. అక్కడికి వచ్చి ఎనర్జీ ఛార్జ్ చేసుకొని పోతారు కాబట్టి అక్కడ అని పెట్టుతాం. అక్కడ అది సాధ్యపడుతుంది. సాయి రక్ష.